గీత మ్యారథాన్ అంటే ఈ మ్యారథాన్ అంటే నియర్లీ 1 మంత్. ఇంకా మనకి ఎన్ని రోజులు ఉంది? 31st ప్రభుజీ డిసైడ్ చేస్తారు ఎప్పటిదాకా ఉందని. మేమైతే జనవరి 10 దాకా చేస్తాం. జనవరి 10కి క్లోజ్ చేసి 31 డిసెంబర్ దాకా చేస్తారు మీరు. ఓకే, 31st డిసెంబర్ అంటున్నారు. ఇంకెన్ని రోజులు ఉందండి? 10-11 డేస్ ఉంది. ఓకేనా? ఈ 10-11 డేస్లో ఓకే ఎంతమంది వ్యాపారం చేస్తారు? బిజినెస్, జాబ్, సాఫ్ట్వేర్ ఏదో ఒకటి చేతులు ఎత్తలేరు కదా. వ్యాపారం సంపాదిస్తున్నారా అందరూ? ఓకే, సో అంటే మనం ఏం చేస్తాం? టార్గెట్ తీసుకుంటాం. ఏం టార్గెట్ తీసుకుంటాం? ఈ వ్యాపారం చేస్తున్నాం, నెలకి ఇంత ఇన్కమ్ కావాలి టార్గెట్ తీసుకుంటాం కానీ కొంచెం జాబ్ చేస్తారండి. ఇప్పుడు కంపెనీస్ వస్తుంటాయి, కాలేజ్ కంపెనీస్ వస్తుంటాయి, ఆఫర్ చేస్తుంటాయి, జాబ్ ప్రొఫైల్కి ఆఫర్ చేస్తుంటాయి. ఇంత సాలరీ ఇస్తాం 1 lakh per month అని, సాఫ్ట్వేర్ కానీ ఆ విధంగా 70,000 per month అని ఆ విధంగా అంతే కదా టార్గెట్స్ ఉంటాయి. సో ఆ విధంగానే సో మీరు కూడా ఏంటంటే టార్గెట్ తీసుకుంటారు సంపాదించినప్పుడు. ఆ విధంగానే మనము వితరణం చేయడంలో ఒక టార్గెట్ తీసుకోవాలి. హరే కృష్ణ జపించడంలో టార్గెట్ తీసుకోండి. మినిమం 16 మాల 16 మాలలు అనా ఇది ఇక్కడ దాకా రావాలి. మీరు స్టార్ట్ చేయమని చెప్పాను నేను. కొందరు అసలు ఒక శ్లోకం కూడా చదువుతలేదు అనేసరికి నేను ఏమన్నా ఒక శ్లోకంతో స్టార్ట్ చేయండి అని చెప్పాను. అండ్ సెకండ్ థింగ్, ఒక మాల కూడా జపించేది వాళ్ళు డైలీ ఒక మాలతో జపించండి. మాల ఎవరి దగ్గర లేదో అందరికి తీసుకెళ్ళండి. అనా ఎక్కువ కాస్ట్ ఏం కాదు. ఎంత 50 రూపీస్ అయితే $80 అంట. 80 రూపీస్ మనం భగవద్ధానికి వెళ్ళిపోవచ్చు. అన్న మొత్తం గోలోక బృందావనం ప్రపద వారు ఏంటంటే గోలోక బృందావనం మొత్తం ఇందులో ఉందంటారు. అన్న సో రియల్గా ప్రాక్టీస్ చేస్తే నిజంగా వెళ్ళిపోవచ్చు. సో అది తీసుకోండి అన్న డైలీ. పొద్దుగా ఫ్రెష్ అయిన తర్వాత ఒక జపించండి, అయితే మీ వ్యాపారం చేసుకోండి. రాత్రి పడుకున్నప్పుడు ఒక వారం చేసుకోండి. మీ ఇద్దరు సమయం ఎప్పుడు సరే అప్పుడు భగవద్గీత చదవండి అన్న. సో టార్గెట్ తీసుకోవాలి, అది అంటున్నాను. ఈ రోజు వెళ్తారా ఇంటికి వెళ్తారా అందరు మాతాజీలు వెళ్తారా? ఎలా పడుకురా పడుకోగా ముందుకు ఒక హోంవర్క్ చేయాలి. నేను ప్రతి ఒక్కరికి హోంవర్క్ ఇస్తాను, చిన్నపిల్లలకి కాదు ప్రతి ఒక్కరికి హోంవర్క్ ఇస్తాను. సో ఆ హోంవర్క్ ఏం చేయాలంటే మీరు టార్గెట్ రాసుకోండి. ఈ టార్గెట్ ఏంటంటే పెన్ పేపర్ తెలుసు కదా ఉంటే రాయడం వచ్చు కదా అందరికి. సో రాయడం వచ్చి అయితే అక్కడ రాసుకోండి. జపా ఈ రోజు నుంచి ఎన్ని మాటలు జపాలు చేయాలనుకుంటున్నాను నేను, మిమ్మల్ని మీరే క్వశ్చన్ అడగండి. ఆరు భగవద్గీత ఈ రోజు నుంచి ఎన్ని శ్లోకాలు చదవాలనుకుంటున్నాను రాసుకోండి. అండ్ ఈ 10 రోజులు ఉంది, ఈ 10 రోజుల్లో నేను ఎన్ని గీతాలు వేరే వాళ్ళకి ఇస్తాను, గీతా వితరణం అంటుంది. సో సొంతగా ఇచ్చిన అదొకటి. అండ్ ఇంకోటి మనకి ప్రభుజీల వారు ఎవ్రీ ఈవినింగ్ వెళ్తున్నారు, ఒక స్టాల్ పెడతారు. ఇక్కడ డిఫరెంట్ విలేజ్కి వెళ్తారు, కీర్తన తీసుకుంటారు, ప్రసాదం పంచుతారు. ఆ స్టాల్ నుండి వితరణ చేసుకుంటారు. ఆ సమయం కేటాయించండి మీరు. ఎందుకంటే ఈ 10 రోజులు ఎందుకంటే భగవంతునికి బౌద్ధ ప్రియమైనది. ఎందుకంటే ప్రభుపాద వాళ్ళు ఏంటి దీని గీత మ్యారథాన్ యొక్క చాలా కృప ఉంటుంది. ఇప్పుడు నా వయసు ఎంత ఉంటుంది? నా వయసు 27 years అండి, చాలా చిన్న. మీ వయసు కంపేర్ చేస్తే హాఫ్ కూడా తక్కువ ఉంటారు. ఒక 1 month అయింది. సో ఈ రోజు మాది 6000 భగవద్గీతలు దాటినాయి. ఒక 27 వయసు ఉన్న వ్యక్తి 6000 భగవద్గీతలు ఒక 1 monthలో చేస్తే మీరు ఎన్ని గీతలు చేయొచ్చు? మీరు చేయొచ్చు. కాకపోతే మీరు ఆ టార్గెట్ తీసుకోవాలి, ఆ శపథం తీసుకోవాలి. తీసుకొని బయటకు వెళ్ళినప్పుడే భగవంతుడు మీ ద్వారా చేపిస్తాడు. అల్టిమేట్లీ భగవంతుడు చేపిస్తున్నాడు. కాకపోతే మనం చేయాలనుకుంటున్నామా లేదా, ప్రయత్నం చేస్తున్నావా లేదా, ఈ అడగనేది ఇక్కడి నుంచి బయట పెడుతున్నావా లేదా, అది ఒక్క స్టెప్ బయట పెడితే చాలు. భగవంతుడు ఎమ్మటే పంపిస్తున్నాడు. ఓకే ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఈ వ్యక్తి భగవద్గీత ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ వ్యక్తిలో ఎవరైతే తీసుకోవాలనుకున్నా ఆ వ్యక్తిలో కూడా పరమాత్మ రూపంలో ఉన్నారు. ఆ పరమాత్మని ఇన్స్పైర్ చేస్తారు. ఆ పరమాత్మని ఇన్స్పైర్ చేసి ఆ వ్యక్తి అనేది ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి మీ దగ్గర నుంచి గీత వచ్చి అది ఇది సైన్స్ అన్నాడు. ఆధ్యాత్మిక సైన్స్ ఏవో మనకి ఏ విధంగా అయితే లైక్ ధృతరాష్ట్రుడు
ధృతరాష్ట్ర యొక్క సెక్రటరీ సంజయ ఎక్కడ ఉన్నారు? హస్తినాపురంలో ఉన్నారు. ఆ యుద్ధం ఎక్కడ నడుస్తుంది? కురుక్షేత్ర. చాలా డిస్టెన్స్. కురుక్షేత్ర అంటే హస్తినాపురం. ఎక్కడ ఎలా అవుతుంది మరి? టీవీలో చూస్తున్నారా? ఏ విధంగా కళ్ళు కద్దినట్టు చెప్తున్నాడు సంజయుడు. చెప్తున్నాడు కదా, విన్నాడు కదా, విన్నారు అందరూ తెలుసా ఇది? సంజయుడు ఎట్లా చెప్తున్నాడు? మొత్తం వన్ శ్లోక డిట్టో భగవంతుడు ఏం చెప్పారు అండ్ అర్జునుడు ఏ క్వశ్చన్ కూర్చాడు ఏంది? ఏ విధంగా టెలివిజన్ కనపడుతుంది అక్కడ పెట్టిరా? పెద్ద టెలివిజన్ లేదు కదా. ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది? అది ఆధ్యాత్మిక మనసు ద్వారా అనా ఈ వ్యాసదేవుడి యొక్క ఆశీస్సుల ద్వారా. అందుకే గురువు యొక్క ఆశీస్సులు చాలా ఇంపార్టెంట్ అంటాడు. సో అందుకే ఇప్పటి వరకు ప్లాన్ తీసుకోవాలండి. 8:15 సర్లే. సో మీ కోరిక మేరకు 8:15 వరకు తీసుకున్నాం. సో ఎన్ని గీతలు ఇవ్వాలనుకున్నా 10 daysలో రాసిన తర్వాత కనుక్కోవాలి. ఓకేనా? రాస్తారు కదా, అది మీ ఇష్టం. అది ఒక రిక్వెస్ట్, నా యొక్క ప్రణామాలు ఇవన్నీ అనగా స్వీకరించండి. సో అండ్ ఏదో నేను చెప్పాను కాబట్టి వ్యాసాసనంలో ఉన్నాను కాబట్టి ఏదో వ్యాసదేవుని యొక్క ఆశీస్సులు అండ్ గురు ఆదేశం దాటి చెప్తున్నాను. కాకపోతే నా యొక్క ఏం అధికారం లేదు చెప్పడానికి. సో ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు. సో సో ఈ 3 చేయండి. ఒకటి, హరే కృష్ణ మహామంత్రం ఎన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను అండ్ భగవద్గీత ఎన్ని శ్లోకాలు చదవాలనుకుంటున్నారు అండ్ 3 ఎన్ని గీతలు ఈ 10 daysలో ఎన్ని గీతలు ఇస్తాను. స్వతగా విద్యాదానం అంటారు. విద్యాదానం అంటే మీ తరపున వేరే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లైక్ ఒక గీత ఎంత ఉందండి? 250. సో మీరు 10 గీతాస్ ఇవ్వాలనుకుంటారు, 2500 ఇవ్వండి. మీ పేరు మీద వేరే వాళ్ళకి ఉంటారు కదా, నీడీ పీపుల్, బిజినెస్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, అక్కడ వాళ్ళు పంచుతారు. ఇది ఒకటి అంటారు సొంతగా ఇవ్వడం. లేదు అంటే మీ భగవద్గీత తీసుకోండి కొంచెం సమయం పెట్టించండి. సో అలా స్టాల్గా వచ్చింది ఇవ్వండి. సో వాళ్ళు పేమెంట్ చేస్తారు, అది తీసుకొచ్చి ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చేసి అయిపోయింది. అది కూడా ఏంది వితరణ చేసినట్టే 1 to 1 అంటారు. ఇక్కడ చాలా ఏముంటాయి, బుక్ స్టోర్స్ ఉంటాయి, మీకు తెలిసి ఉంటాయి. బుక్ స్టోర్స్ అడగండి, మీకు రిలేటివ్స్ ఉంటారు. సో వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు కూడా చేస్తారు. అందుకే మనం ఏదో ట్యాక్స్ యువర్ బ్రెయిన్స్ అంటారు. చేయాలనుకున్నప్పుడు భగవంతుడు సో మీకు ఎన్నో ఉపాయాలు ఉంటారు కదా, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సో అదొక మనం జస్ట్ ఒక థాట్ ప్రాసెస్ మనం పెట్టాలంటే. సో ఈ భగవద్గీత ఎందుకు చేయాలి? ఈ భగవద్గీత ఎవరైనా కానీ జస్ట్ దీనికి సంపర్కంగా వచ్చినంత మాత్రానే ప్యూరిఫై అవుతారు, శుద్ధీకరణ అయిపోతారు. సో ఇప్పుడు స్టోరీస్ సో ఎగ్జాంపుల్ చెప్తాను. రష్యా పేరు కదా, రష్యా అండ్ యుక్రెయిన్ యుద్ధం నడుస్తూనే ఉంది ఇప్పుడు అక్కడ. సో రష్యాలో ఒక దొంగ. సో దొంగ ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. సో రాత్రి పూట కదా చేసేది. సో రాత్రి పూట ఒక ఇంట్లో జ్వరపడ్డాడు దొంగతనం చేయడం కోసం. సో అందులో ఒక ఇంట్లో యొక్క యజమాని ఏదో సౌండ్ వస్తుందని లేచేసరికి ఈ దొంగకి అర్థమైంది, అరే వస్తున్నారు, సో నన్ను పట్టుకుంటారేమో. సో ఇంత మెహనత్ చేసి ఇంత నేను మెహనత్ అంటే దొంగతనం చేయడం కూడా ఒక కళనే, అది కూడా ఒక కళనే. ఎంత ఉంటుంది మెహనత్ అంటే తెలుసా? కష్టం. ఎంత కష్టపడి ప్లాన్ చేయాలి, అనుకుంటారో లేదా ఉండాలి, ఏ నిద్రపోకుండా ఉండాలి. ఫస్ట్ చేసేవాళ్ళు చూడాలి, ఎక్కడ అన్ని మొత్తం చూడాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, నేనేం కాలేదు. సో అన్ని చేసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఓకే ఎండ్ మూమెంట్లో మనకి ఇలా అవుతుందని, సో ఓకే మరి పట్టుకోకుండా ఏదో ఇంత మేనేజ్ చేసి కష్టం చేసి లోపలికి వచ్చి ఇంత ప్లాన్ చేసుకొని వచ్చిన, సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుపోతా అని పక్కన ఏదో ఒకటి చేతికి వచ్చిందా అని తీసుకోపోయి ఏం తీసుకోపోయి చూస్తే భగవద్గీత. ఇక రాత్రి ఇక ఎట్లయినా నిద్ర రాదు, దొంగ కాబట్టి ఇక నిద్ర రాదు, సర్లే ఏంది బుక్ అని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టి క్లాస్ ఖతం అవి జీవితం అయిపోయింది. ఏమైందంటే దొంగతనం వదిలేసిండు, భక్తుడు అయిపోయిండు జీవితం. సో అందుకే ఈ భగవద్గీత అనేది
ఏమంటారు? టైం బాంబ్స్ అంటారు. టైం బాంబ్స్ అంటే ఎప్పుడు పేలుతుందో తెలియదు అన్న. పేలితే ఏమవుతుంది? మన భౌతిక జీవితం కథం, మన ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేస్తాం అన్న. దిస్ ఇస్ కాల్డ్ టైం బాంబ్స్ అంటారు. సో ఇంకో స్టోరీ ఏ విధంగా అంటే